నాగర్ కర్నూలు జిల్లాలో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు. 10th పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో వసతుల కల్పన తదితర అంశాలను జిల్లా విద్యాశాఖ అధికారి కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు నిర్మల విద్యాలయంలో ఏర్పాట్లను డిఈఓ పర్యవేక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో 60 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కేంద్రాల్లో 10,553 మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా 45 మంది విద్యార్థులు ప్రైవేటుగా ఈ పరీక్షలకు హాజరు కానున్నారని తెలియజేస్తూ, ఇప్పటికే జిల్లాకు వచ్చిన పరీక్షా పత్రాలను 18 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచి ఉన్నామని, అలాగే పరీక్ష నిర్వహణ కోసం 650 మంది సిబ్బందిని కేటాయించామని, 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు రంగంలోకి దించామని, రేపటి నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అలాగే హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు ఇప్పటికే పంపించడం జరిగిందని, ఒకవేళ విద్యార్థులకు హాల్ టికెట్ చేరని ఎడల విద్యార్థులు వెబ్సైట్ www.bsetlangana.gov.in నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హైదరాబాద్ లోని పరీక్షల విభాగం కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 04023230942 నంబర్కు ఫోన్ చేసి కూడా మీ డౌట్లు తెలుసుకోవచ్చని, లేదా నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలోని 94464832 మరియు 9885017701 అధికారుల నంబర్లో సంప్రదించవచ్చన్నారు. ఈ పరీక్ష కేంద్రాలకు 5 నిమిషాలు ఆలస్యం వరకు మాత్రమే అనుమతి ఇవ్వబడునని, సకాలంలో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు హాజరు కాగలరని వారు తెలిపారు. కొంచెం చెప్పండి. సార్ ఇక్కడ పెట్టేసాను సార్ అక్కడ వద్దు, డోర్ ఓపెన్ ఉండాలి. ఇక్కడ పెట్టి ఇక్కడ టేబుల్ వేస్తారు, కింద పెట్టేస్తారు. ఆ హాల్ పాయింట్ ఉంది పక్కన, అక్కడ పెట్టేస్తే అక్కడ బండలు బాగాలేవు. అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తే ఫిజిక్స్ మ్యాథ్స్లో చాలా ఫెయిల్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో అట్లాంటి స్టూడెంట్స్కి ఏం చేసినట్టు ఒక 45 days నుంచి ఖచ్చితంగా ఒక చిన్న టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్స్ పర్ఫెక్ట్ చేయించేస్తే మ్యాథ్స్ ఫిజిక్స్ ఖచ్చితంగా పాస్ అయిపోవాలి. సవాళ్ళు చేసుకోవడం జరిగింది. ఇంకా పిఎల్ గ్రూప్స్, స్పెషల్ క్లాసెస్, స్నాక్స్ ఇవన్నీ ఇది ఒకటి మాత్రం స్పెషల్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం. ఫిజిక్స్ మ్యాథ్స్ ఖచ్చితంగా ఒక క్వాలిఫై చేసి ఆ టాపిక్ చదువుకున్న మాత్రం ఖచ్చితంగా పాస్ అయ్యింది. రోజు అదే ప్రాక్టీస్ అనమాట. ఆ రోజు 3 లైన్ ఆన్సర్ నేర్చుకుంటాడు. అక్కడ 40 రోజులు నేర్చుకోవడానికి ఏం చేస్తుంది, ఆ 40 రోజులు మాట్లాడుతుంటే కంపల్సరీ ఎగ్జామ్ వస్తుంది. ఎగ్జామ్లో పాస్ అయ్యింది. ఎందుకంటే మ్యాథ్స్ లాస్ట్ ఇయర్ కూడా చాలా ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఎవరైతే యాబ్సెంటీజం లాంగ్ యాబ్సెంటీజం ఉందో అట్లాంటి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎగ్జామ్ కన్సర్న్ హెచ్ఎండి స్టూడెంట్ ఎగ్జామ్ రాయకపోయినా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఖచ్చితంగా దాని బాధ్యత కన్సర్న్ హెచ్ఎం మీద టీచర్ మీద